నాకు నిన్న చైనాలో చిత్రమైన సంఘటన ఏర్పడిందండి. మానవత్వం ఉన్న మీరు సమాధానం చెప్పాలి. వెనకాతల కెమెరాలు మీరు కౌంట్ చేయండి. దీనికి సమాధానం మీకే దొరుకుతుంది. ఓకే, ఏం జరిగింది అంటే నేను బస్సులో వెళ్తుంటే ఒక అమ్మాయి టిక్టాక్ వాడుకుంటుంది. వీళ్ళు టిక్టాక్ వాడతారు కదా. టిక్టాక్లోని అమ్మాయి ఏడుస్తూ ఏదో ఉంది. నాకు అర్థం లేదు. చూస్తే నాకు ఏదో ఇండియన్ అమ్మాయిలాగే ఉంది. అయిపోయింది, నేను అది గుర్తుంచుకున్నాను. ఇంటికి వచ్చాక ఏంటి అని చెప్పి ఈ టిక్టాక్లోని ఇండియాని కొట్టి అది కొడితే రేప్ అని అనిపించింది. అప్పుడు ఇంతలో ఒక మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు షేర్ చేశారు, రేప్ జరిగిందంట రాజస్థాన్లో 13. అయితే ఈ అమ్మాయి ఒకటేలాగా ఉంది. టిక్టాక్లో ఏం చేశారని చూస్తే 13 ఏళ్ళ అమ్మాయి లైక్ కొట్టి ఏదో కమెంట్ చేసింది. అయితే ఆ కమెంట్లు నేను చెక్ చేశాను. ఇప్పటివరకు మీరు కెమెరాలు చెక్ చేశారు కదా, ఎన్ని ఉన్నాయి. అయితే ఆ కమెంట్లు చెక్ చేస్తే మన ఇండియాలో మన దేశంలో ఎలాంటివి లేవు. అది అయితే హైదరాబాద్లో ఆ 13 ఏళ్ళ అమ్మాయిని దగ్గర 32 మంది రేప్ చేశారు. సో మీకు తెలిసింది ఇది ఒకటే, కానీ ఈ వారంలో టాప్ క్లాస్ రేపులు చెప్తాను. మన మామూలుగా సరదాగా మన నేర్చల్లో హైదరాబాద్లో ఒక తల్లిని వాళ్ళ కొడుకు తాగేసి వచ్చి రేప్ చేశారనమాట. సో ఇప్పటివరకు మీరు కెమెరాలు ఎన్ని కౌంట్ చేశారు, ఇంకా ఉంటాయి చూడండి. అయితే ఇక్కడ మన ఇండియా ఇప్పుడు ఆడపిల్ల ఇండియాలో సేఫా చైనాలో సేఫా అంటే చైనాలో సూపర్ సేఫ్. చిటికి ఏగ కూడా వాళ్ళతో ఒక రేప్ చేయాలని ఆలోచన వస్తే చచ్చిపోతారు. ముందు చేస్తే చచ్చిపోతారు, చేయాల్సి ఆలోచన వస్తే చచ్చిపోతారు. ఒక దొంగతనం చేసిన ఊరి శిక్ష. ఎందుకంటే ఇప్పటికే ఎన్ని కెమెరాలు, జస్ట్ 20 మీటర్ల పరిధిలో ఇన్ని కెమెరాలు చూపించినా చైనాలో 70 కోట్ల కెమెరాలతో గస్తీ కాస్తుంది. మన ఇండియా జస్ట్ 1 కోటి కెమెరాలతోనే 2 కేట్లు, అందులో ఎన్ని పని చేస్తున్నా కూడా తెలియదు. నేను ఏమంటానంటే కెమెరా పెడితే కెమెరా సాక్షి, కెమెరా దొంగతనం. అయితే ఏమండి మన ఇండియా రేపుల్ని తగ్గించలేదంటే మన రాజకీయ నాయకుడు తలుచుకుంటే చిటికలో రేపులు తగ్గించగలరు. చిటికలో రేపులు తగ్గిపోతాయి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కనుక ఆలోచిస్తే చిటికలో రేపులు ఇంకా అవ్వవు. రేపుల మీద నేను 200 వీడియోలు చేసి వరల్డ్ క్లాస్ టాప్ ఐడియాలు నేను ఒక 15 చెప్పాను. కానీ ఏం లాభం, ఏం ఉపయోగం లేదు. మళ్ళీ మీరు వీడియో చేస్తారు, మీరు వచ్చి తిడతారు, అరుస్తారు, కరుస్తారు, మళ్ళీ తర్వాత రేపు అరుస్తారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఇండియాలో ఉండదు. సో నేనేం చెప్తానంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మీరు ఎవరైతే ఉన్నారో మీ ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోండి. రోజు చెప్పండి, అమ్మా పైన మృగాలు ఉన్నాయి, ఏ క్షణంలో ఎప్పుడు రేపులు చేస్తారో తెలియదు. ఆవుల్ని, మేకల్ని, గేదెల్ని, చంటి పిల్లల్ని, శవాల్ని, తల్లిని కూడా వదలలేని జాతి ఉంది మన దగ్గర. సో దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. సో కెమెరా ఉంటే సాక్ష్యం, కెమెరా ఉంటే ఎవరికి తప్పు చేయాలని ఆలోచన రాదు. ఇక్కడ దొంగతనం కానీ తప్పులు కానీ ఏం జరిగితే ఉరిశిక్ష అసెంబ్లీ. సో మన సైడ్ కెమెరాలు ఇంక్రీజ్ చేయాలి. ఫస్ట్ మన ఆడపిల్లలకు మనం చెప్పాలి, మానవ మృగాలకు దూరంగా ఉండాలి. దీని మీద హీరోలు మాట్లాడాలి, కానీ వాళ్ళు మాట్లాడతారు. నాలంటి వాళ్ళు మాట్లాడతారు, ఎరుపప్పులు అవుతూ ఉంటారు ప్రతిసారి. టీ షర్ట్ వేసేయడం అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు, 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము.